3600 కోట్ల కుంభకోణంలో 11 కోట్లు సీజ్ చేయడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే. అసలు సిట్ విచారణలో వేగం పెంచకపోవడానికి కారణం వైసీపీ నేతలతో ఉన్న లోపాయికారి ఒప్పందమేనా అనే ప్రశ్న వినిపిస్తుంది. జగన్ ప్రమేయం లేకుండానే ఇదంతా సాధ్యమా అనేది మరో ప్రశ్న. ఈ స్కామ్ లో వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. అది కూడా ప్రభుత్వ మద్యం విధానంలో అత్యంత పకడ్బందీగా జరిగింది. అంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందనుకోవాలా? అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఈడీ విచారణలో తేలాల్సి ఉంది. కానీ విచారణ జగన్ గడప వరకు వెళ్లకుండా ఎక్కడో చిన్న చిన్న అధికారులు, మధ్యవర్తుల దగ్గరే ఆగిపోవడం వెనుక ఉన్న మర్మమేంటి? గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న వేల కోట్లలో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు కూడా వాటాలు అందాయా? అందుకేనా జగన్ను తాకడానికి ఇంత భయం? 3600 కోట్లు అంటే అది సామాన్యుడి రక్తం కూడు. ఈ సొమ్మును వెనక్కి తెచ్చే విషయంలో సిట్ ఎందుకు తాత్సారం చేస్తుంది? మద్యం మాఫియాలో కోట్లు గడించింది కొందరు బడా నేతలైతే దానికి బలవుతున్నది సామాన్య బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే. ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనంటుంది బీసీవై పార్టీ.